ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసిన అరుదైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య అని కొనియాడారు. ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సౌమ్యుడు, సహనశీలిగానే రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని తెలిపారు. కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా వెనుకొండలో జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన స్థానిక నర్సరావుపేట రోడ్లోని సాయిబాబా గుడి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి మహానాయకుడు కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రులకి, ఆర్యవేద సంఘ పెద్దలకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్న రోశయ్య గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఈ రాష్ట్రంలో రోశయ్య గారికి ఉన్నటువంటి అనుభవం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి అనేక సందర్భాల్లో దరిదాపు 40 సంవత్సరాల పాటు ఆయన శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. రోశయ్య గారు ఆ విధంగా రోశయ్య గారు ఒక అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయడమే కాదు, వారు తర్వాత కూడా వారి యొక్క సేవల్ని తమిళనాడు గవర్నర్గా వారి యొక్క సేవలను అందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక గవర్నర్గా వారు అందించినటువంటి సేవల్ని స్మరించుకుంటూ వారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొణిజేటి రోశయ్య గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొణిజేటి రోశయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. జోహార్ కొణిజేటి రోశయ్య గారు, జోహార్ కొణిజేటి రోశయ్య గారు.